ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇంకా మిగతా క్రైస్తవులను బలవంతంగా మత మార్పిడి చేసి, గర్వాపసి చేసి వారిని గ్రామంలో ఉండనిచ్చారు. ఎవరైతే ఒప్పుకోలేదో వారి యొక్క టార్చర్‌ని ఎన్ని రకాల నష్టం చేసినా ఒప్పుకోలేదో వారినేమో గ్రామ బహిష్కరణ చేశారు. ఈ వివరాలను గురించి ఒకసారి మనము తెలుసుకుందాం. ఆ గ్రామానికి చెందిన కుసుమ అనేటువంటి జిల్లాలో హెడ్ క్వార్టర్‌లో ఉన్నటువంటి పాస్టర్ విక్లీస్ సాగర్ గారు మన మధ్యలో ఉన్నారు. ఈ యొక్క వివరాలను మనము అడిగి తెలుసుకుందాము. ఇక్కడ ఒకసారి మనం చూసినట్లయితే ఇక్కడ పాస్టర్ గారు మనతో పాటు జాయిన్ అయ్యారు. పాస్టర్ గారికి నమస్కారం. ప్రైజ్ ద లార్డ్ పాస్టర్ గారు. ప్రైజ్ ద లార్డ్. పాస్టర్ గారు ఒకసారి మీ పేరు చెప్పండి. విక్లీస్ సాగరా మీ పేరు? నా పేరు చిందం విక్లీస్ సాగర్. నేను సుక్మా జిల్లాలో పాస్టర్ అసోసియేషన్ కి ప్రెసిడెంట్ గా ఉంటాను. అయితే ఇప్పుడు కరిగుండంలో గత దినాల్లో జరిగిన విషయము, కరిగుండంలో దరిదాపు 13 కుటుంబాలు యేసుక్రీస్తు అని నమ్ముకొని యేసుక్రీస్తు మార్గంలో నడుస్తుండేవారు. అయితే ఆ గ్రామంలో ఆ గ్రామస్తులు సర్పంచ్ వారు కలిసి ఈ క్రైస్తవులను ఒత్తిడి చేసి వీరిని బాధ పెడుతూ ఊరి నుండి వెలివేయాలని, ఊరి బయటికి వెళ్ళిపోండమని వీళ్ళను ఒత్తిడి చేస్తారు. అయితే వీళ్ళు క్రైస్తవులైన వారు ఏం చేస్తారంటే, మేము ఊరి నుండి బయటికి వెళ్ళగొడుతున్నారని బాధపడుతూ ఉంటున్నారు. బయటికి వెళ్ళిపోతున్న సమయంలో వారి సామాన్లన్నీ బయటికి నెట్టేశారు. అయితే ఈ సంఘటన తెలుసుకున్న సిఆర్పిఎఫ్ వాళ్ళు ఏం చేస్తారంటే, ఇది అన్యాయము, గ్రామంలో అందరూ ఉండవచ్చు, ఎవరికైనా నమ్ముకోవచ్చు, మరి ఇలా చేయటం చాలా తప్పు అని సిఆర్పిఎఫ్ వాళ్ళు ఆ ఊరి వాళ్ళందరినీ కూర్చోపెట్టారు, క్రైస్తవులను హిందువులను. అయితే ఈ 13 కుటుంబాల్లో ఉన్న వారికి బాగా ఒత్తిడి చేసి బాధ పెట్టినందుకు కొంతమంది వీక్ గా ఉన్న వాళ్ళు, బలహీనంగా విశ్వాసంలో బలహీనంగా ఉన్న వాళ్ళు 7 కుటుంబాలు వెనక్కి వెళ్ళిపోయాయి. అయితే 6 కుటుంబాలు మాత్రం మేము దేవుని కొరకు చనిపోయినప్పటికీ మేము యేసుక్రీస్తు వారిని వదిలిపెట్టాము, యేసుక్రీస్తు వారితో కొరకు మేము జీవిస్తామని వీళ్ళను బాధ పెట్టి ఊరు నుండి బయటికి వెళ్ళి వేస్తున్నప్పుడు ఏపీ వాళ్ళు హెల్ప్ చేసి ఆ ఊరిలోనికి వారి గృహాలను మళ్ళీ వీరికి చేర్పించి ఊరి వాళ్ళను చెప్పారు, ఇలా చేయటం తప్పు, ఇది మంచిది కదా అని చెప్పినందుకు వాళ్ళు కాముగా అయిపోయారు. అంటే పోలీసు వాళ్ళను సిఆర్పిఎఫ్ వాళ్ళను బెదిరి దడిచి భయపడి వాళ్ళు ఇక వీళ్ళకి ఏం చెప్పండి. ఆ గ్రామానికి నేను స్వయంగా వెళ్ళి ఆ గ్రామస్తులు అంటే రాత్రి 7 తర్వాత చేరుకున్నాను. అయితే ఆ గ్రామంలో ఉన్న 6 కుటుంబాలను దర్శించి వాళ్ళను కొన్ని ఓదార్పు మాటలు చెప్పి, ప్రార్థన చేసి, వాక్యము చెప్పి, మీకు ఎట్టి విధమైన సాయం కావాలంటే మేము సాయం చేస్తాం, కానీ ప్రభుని వదిలిపెట్టకుండా మీరు ఉండాలంటే వాళ్ళు చెప్పిన మాట ఏంటంటే, మేము ఎప్పుడు కూడా ప్రభును వదిలిపెట్టమని చెప్పారు. ఓకే, మీరు ఎక్కడ ఉంటారండి? నేను సుక్మా జిల్లాలో సుక్మా హెడ్ క్వార్టర్ లో ఉంటాను. నాకు వాళ్లకు 200 కిలోమీటర్లు. ఓకే, ఛత్తీస్గఢ్ జిల్లాలో? ఛత్తీస్గఢ్ సుక్మా జిల్లాలో. ఓకే, ఛత్తీస్గఢ్ రాష్ట్రం సుక్మా జిల్లాలో. ఓకే, ఆ గ్రామం పేరేంటి? ఆ గ్రామం పేరేంటి? కరిగుండం. ఏమండి? కరిగుండం. ఓకే, కరిగుండం గ్రామములో